రైట్, రాష్ట్రంలో కమిషన్ల కాలం నడుస్తూ ఉన్నది. దాదాపు చాలా మంది బయటకు వచ్చిండ్రు, చాలా మంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిండ్రు. కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగిండ్రు. వాళ్ళను ఎస్మా చట్టం ప్రవేశపెడతాము అని చెప్పేసి వాళ్ళను విరమించుకునేలాగా చేసిండ్రు, భయపెట్టిర్రు, భయభ్రాంతులకు గురి చేసిర్రు. మళ్ళీ తర్వాత చర్చలు సఫలమన్నారు. ఇదంతా తెల్లారి లేస్తే బస్సు సమ్మె మొదలైతుంది అనగానే పొన్నం ప్రభాకర్ ఏం ప్రకటించిండు? ఎస్మా చట్టం ప్రవేశపెడతామని అన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు ఈ 15 తారీఖు నాడు టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 1,00,000 మందితోని ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి వాళ్ళు ముందడుగు పోతా ఉన్నారు. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, పిఆర్సీలు, ప్రమోషన్లు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో పెండింగ్లో పెట్టిండ్రు. మేము అధికారంలోకి వస్తే ఇలా అన్ని చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చి ఇలా మాట తప్పిండ్రు, మడిమే తిప్పిండ్రు. ఆనాడు మాట ఇస్తే మడమ తిప్పని నైజం మాది, మేము మాట ఇస్తే మాట మీద నిలబడతామని చెప్పిన వాళ్ళు ఇలా అన్ని మాటలు తిప్పిర్రు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏంది, జేఏసీ సంఘాలు అయితే ఏంది, తిరుగుబాటు లేవనెత్తిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ మీద. ఇలా రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పుకోవాలి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అసొంటి సంస్థలకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇవాళ కాంట్రాక్టులు ఇయ్యే సాధన అవుతుంది. 1,200 కోట్ల బిల్లులు శాంక్షన్ చేయేస్తుంది, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తుంది. కానీ చిన్న వ్యాపారం చేసుకునే కాంట్రాక్టర్లకు చిన్న సీసీ రోడ్లా, లేకపోతే ఇంకేమన్నా మరమ్మత్తు కార్యక్రమాలా, లేకపోతే ఇంకేందా అవి వాళ్ళకు మాత్రము బిల్లులు ఇయ్యే సాధన అయితే లేదు రేవంత్ రెడ్డి సర్కార్కు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులే అనుకున్నాం మనం. ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసిండ్రు కాంట్రాక్టర్లు. ఈ సర్కార్లో పెండింగ్ బిల్లులు అచ్చుడు అది ఉట్టిదే, నీటి మీది బుడగ లాంటిదే, అయిపోయింది పని. మేము అన్ని ఇస్తాము, అన్ని చేస్తామని అన్నారు. ఇలా కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లిస్తలేరు. ఈ ప్రభుత్వం ఇట్లా కంటిన్యూ అయినట్లయితే 17 నెలల నుంచి ₹1 బిల్లులు వచ్చిన పాపాన ఓలే. ఈ ప్రభుత్వమే ఇట్లా కంటిన్యూ అయితే 7-8 ఏళ్ళైనా పెండింగ్లో ఉన్న బిల్లులుగా క్లియర్ కావు అని చెప్పేసి కాంట్రాక్టర్లు, రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లు కూడా తిరుగుబాటు లేవనెత్తిండ్రు. రూపాయి అప్పు పుడతలేదు, ఉన్నదంతా సప్పో తెచ్చి ఆడ పెట్టుబడి పెట్టినాము, ఇప్పుడు రూపాయి అప్పు పుడతలేదు, తీసుకొచ్చిన కాడ నమ్ముతలేరు. వీరేమో పెండింగ్ బిల్లులు విడుదల చేస్తలేరు, మమ్మల్ని అరిగోసబుచ్చుకుంటా ఉన్నారు. ఒకవైపు వ్యాపారాలు లేక దివాలా తీసి ఆగమై కొంతమంది కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఆత్మహత్య యత్నాలకు పాల్పడతా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటూ జీవి తీసుకుంటా ఉన్నారు. కనీసం ఆ బిల్లులు మంజూరు చేయండి సార్లు అంటే, సారు అన్నవాళ్ళు ఇలా మీ బిల్లులు ఎందుకు మంజూరు చేస్తారే? మీ బిల్లులు అస్సలే మంజూరు చేయరు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అసొంటి కాంట్రాక్ట్ సంస్థలు, వాళ్ళకున్న కాంట్రాక్ట్ సంస్థలు, మేఘా కృష్ణారెడ్డి అసొంటి సంస్థలకు ఎంబటే బిల్లులు విడుదల చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు కదా, బీదోళ్ళు కదా. వాళ్ళకు బిల్లులు వస్తే కానీ వాళ్ళ పని రూపాయి ముంగడి కొనసాగదు కదా. రూపాయి పని మందం, పావల పై సంబంధం కూడా పని ముందడి కొనసాగదు కదా. వాళ్ళు పేదోళ్ళు కదా, అందుకే వాళ్ళకు బిల్లులు రిలీజ్ అవుతాయి. కానీ మీలాంటి వాళ్ళకు మాత్రం బిల్లులు రిలీజ్ కావు. ఎట్లా రిలీజ్ అవుతాయి? మొన్న కదా బట్టి విక్రమార్క చాంబర్ ముంగట 20% కమిషన్ ఇస్తేనే బిల్లులు విడుదల చేస్తామని అంటారు అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసిండ్రు. మీ చాంబర్ ముంగట ఆవేదన వ్యక్తం చేసిండ్రు కాంట్రాక్టర్లు అందరూ. ఇలా కమిషన్ పాలన నడుస్తూ ఉన్నది, దగాకోరు పాలన నడుస్తూ ఉన్నది ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు కూడా కాంట్రాక్టర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయింది, నిరుద్యోగులు అయిపోయింది, ఇంకా ముంగట ఉన్నది ఆర్టీసీ కార్మికులు అయిపోయింది. వాళ్ళని భయపెట్టించిండ్రు అనే అంశం అయితే బాగా క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఇంకా విద్యార్థులు అయిపోయింది, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే కథ అయిపోయింది. ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా ధర్నాకు దిగుతూ ఉన్నారు, కాంట్రాక్టర్లు కూడా తిరుగుబాట్లు లేవనెత్తుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కనుక 7-8 ఏళ్ళు ఇట్లనే ఉంటే 7-8 ఏళ్ళు ఇక ఈ 5 ఏళ్ళు వచ్చే ప్రభుత్వం కూడా విడుదల చేసుడు సాధ్యం కాని పని. 16-15 నెలల పొద్దు నుంచి రూపాయి విడుదల చేసిన పాపాన ఓతలేరు. మేము ఎట్లా బతకాలి మహాప్రభు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ. అటు ఇప్పుడు మొన్న రూపాయి ఉడతలేదు నా దగ్గర, నన్ను కోసిన రూపాయి లేదంటాడు గవర్నమెంట్ ఉద్యోగులను పట్టుకొని. నన్ను ఏం తిత్తారు? కోసుక తింటారా, వండుక తింటారా? ప్రజలకు బహిరంగ సభ పెడతా, సభ మీరు పెట్టినా సరే, మమ్మల్ని పెట్టమన్నా సరే, టైం మీరు ఫిక్స్ చేసినా సరే, మమ్మల్ని ఫిక్స్ చేయమన్నా సరే, మీరు రాండ్రి ప్రజలకు చెప్పుకోండి, మేము దినంగా మిగిలిందే మీకు ఇస్తాం, సంక్షేమ పథకాలకు ఇస్తాం. ఏది ఆప్ చేయమంటారు? కళ్యాణ లక్ష్మి ఆపమంటారా? సాది ముబారక్ ఆపమంటారా? రైతు భరోసా ఆపమంటారా? ఏది ఆపమంటారు చెప్పుర్రి. రైతులతోని మీరే మాట్లాడుకోర్రి, ప్రజలతోని మీరే మాట్లాడుకోర్రి. వాళ్ళు ఒప్పుకున్నాక వాళ్ళకి ఇచ్చేటి మీకు మళ్ళీ ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అది సమాధానమేనా? అది కరెక్టేనా?
ఇలా కాకపోతే రేపు అవుతుంది. మనం అందరం కలిసిగట్టుగా పనిచేయాలి. కలిసిగట్టుగా పనిచేస్తేనే ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పయనంలో ముందడికి నడుస్తుంది అని చెప్పుకోవాలి. కానీ నన్ను ఏం చేయమంటారు, నా దగ్గర లేవు, నేను చేతులు లావట్టేసినా, నన్ను కోసిన రూపాయి లేదంటే ఇది అయ్యే పనేనా? ఇలా ఈ పరిస్థితి ఉన్నది. వరుస పెట్టి రేవంత్ రెడ్డికి అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు. మేము గెలుస్తామా గెలవమా అనే భ్రమలో ఉండి అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా ఆ భ్రమతోనే హామీలు ఇచ్చిండ్రు. ఇలా అవి అమలు చేయలేక నెత్తి నోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి. అందుకే తెలంగాణలో వ్యతిరేకత వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా తిరుగుబాటు బావుట ఎగిరేసిండ్రు.